ఫ్రెండ్స్, హోంమంత్రి వనితపై దాడి, హాస్పిటల్‌కి తరలింపు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రానున్నదా? వైఎస్ జగన్ ప్రజాదరణను భరించలేక దుశ్చర్యలకు పాల్పడుతుందా? ప్రతిపక్ష కూటమికి వెన్నులో వణుకు పుడుతుందా అంటే కొన్ని ఘటనలు చూస్తే అవుననే సమాధానాలు వేస్తున్నాయి. తాజాగా మహిళా నేత, రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపై దాడి ఘటన కూడా వైసీపీ తిరిగి అధికారంలోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ దాడిని తెలుగుదేశం గుండాలు యత్నించినట్టు వైసీపీ ఆరోపిస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? ఏపీ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రచారానికి మరికొద్ది రోజుల సమయంలో ఉండడంతో పార్టీలన్నీ ప్రచారం హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటలు పేరుతున్నాయి. కానీ కొన్నిసార్లు శృతి మించుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనితపై దాడి జరిగింది. ఏకంగా రాష్ట్ర హోంమంత్రిపై దాడికి కొంతమంది యత్నించడంతో ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం, నల్లజర్లలో హోంమంత్రి తానేటి వనిత ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి వనిత మంగళవారం అర్ధరాత్రి ప్రచారం ముగించుకుని స్థానిక మాజీ జడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలతో గొడవకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ ప్రచార వాహనాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత హోంమంత్రి తానేటి వనితపైకి దూసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రి ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు.